హాయ్ అండి. మనం పిల్లలకి స్కూల్ టైంలో ఫాస్ట్‌గా అండ్ టేస్టీగా చేసి పెట్టాలంటే బంగాళదుంపలతో ఈ విధంగా పొడి కూర చేయండి. చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఫస్ట్ మనం బంగాళదుంపల్ని ఉడికించుకొని ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పోపు గింజలు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌లో కొంచెం సాల్టు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడు స్వీట్‌నెస్ లేకుండా ఉంటది. ఇప్పుడు మనం ఇందులో ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ఈ కారం వేసుకోవాలండి. ఇది చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు గ్రైండ్ చేసుకున్నాము. ఈ కారం వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటదండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ ఫాస్ట్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.